మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అమేజింగ్ విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ ఎనర్జీని ఇచ్చేటటువంటి ఒక ఇంట్లో తయారు చేసుకోగలిగే రాగులతో చేసుకునే ప్రోటీన్ పౌడర్, దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీని ప్రత్యేకతలు ఏమిటి, దీంట్లో కలిపేటువంటి ఇతర పదార్థాలు, వాటి ప్రత్యేకతలు, ఈ మొత్తం సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ఈ రోజులలో భారతీయ జనాభాలో దాదాపుగా 70% మంది ఈ ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారు. మనం రెగ్యులర్గా తీసుకునేటువంటి నిత్య ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు అందటం లేదు. విదేశీ ప్రోటీన్ సప్లిమెంట్లు అందరికీ అందుబాటులో ఉండవు, పైగా అవి లో క్వాలిటీలో ఉంటున్నాయి. కాబట్టి మన ఇంటి పెరట్లో వంటింట్లో దొరికేటటువంటి రాగులు లాంటి ధాన్యాలతోటి ప్రోటీన్ పొడిని తయారు చేసుకోవటం అనేది ది బెస్ట్. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా రాగుల్ని ఒక ఉత్తమమైనటువంటి గింజధాన్యం కింద చెప్తాం. ఇది లఘు గుణాన్ని కలిగి ఉంటుంది, అలాగే సులభంగా జీర్ణం అవుతుంది, శరీరానికి శక్తినిస్తుంది, బల్యం కింద పనిచేస్తుంది. రాగులలో కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలని, ముఖ్యంగా ఎముకల ధాతుకి ఇది బలాన్ని ఇస్తుంది. అలాగే రాగుల్లో ఉండేటటువంటి పోషకాలని వేయించటం అంటే సంస్కరించడం అంటాం. దీని ద్వారా శరీరానికి ఇది చాలా ఈజీగా అందేలాగా చేయొచ్చు. ఇక దీని పూర్తి వివరాల్లోకి మనం వెళ్దాం. రాగుల్లో ప్రోటీన్, అలాగే ఇతర అంశాలు ఇవన్నీ కూడా వీటి పోషకాల తాలూకు విశ్లేషణని మనం తెలుసుకోవాలి. రాగులు అనేది ఒక అద్భుతమైనటువంటి చిరుధాన్యం. దీంట్లో కాల్షియం అనేది ఎక్కువ లభిస్తుంది. ఇతర తృణధాన్యాల కంటే దీంట్లో పోషకాలు ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ఇది ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రాగుల్లో ఉండేటువంటి ఫైబర్ అనేది జీర్ణక్రియ అంటే మెటబాలిజాన్ని, జీవక్రియని మెరుగుపరుస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది, మలబద్ధకం లాంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి తగ్గుతాయి, రాకుండా కూడా ఉంటాయి. అలాగే ఇది శరీరానికి కావాల్సిన సహజ సిద్ధమైన ఇనుమును అందిస్తుంది. రక్తహీనత అంటే ఎనీమియా సమస్య ఉన్నప్పుడు ఇది గొప్ప వరం కింద పనిచేస్తుంది. శక్తినిచ్చే గింజలు ఇంకా ఇతర పప్పులు, వీటి కాంబినేషన్ గురించి మీరు తెలుసుకోవాలి. ఈ ప్రోటీన్ పొడిలో మనం కలిపే బాదం కానీ, వేరుశనగలు కానీ ఇలాంటివి ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయి. బాదం అనేది మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది. దీంట్లో ఉండేటువంటి వైటమిన్ ఈ అనేది చర్మ సౌందర్యానికి మేలు చేస్తుంది. వేరుశనగలు శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెని కాపాడతాయి. వేయించిన శనగపప్పు అనేది అదనపు ప్రోటీన్ అందిస్తుంది. దీంతో ఈ మిశ్రమానికి మంచి రుచి అనేది వస్తుంది. ఇవన్నీ కలిపి ఒక మంచి సంపూర్ణమైనటువంటి ప్రోటీన్ పౌడర్ కింద మారతాయి. దీంట్లో కలిపేటటువంటి గింజల్లో ఉండే అద్భుత శక్తిని మీరు తెలుసుకోవాలి. ఉదాహరణకు గుమ్మడి గింజలు, అవిసె గింజలు ఈ పొడికి మరింత విలువను జోడిస్తాయి. గుమ్మడి గింజలలో జింక్ అనేది ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీని పెంచుతుంది. అవిసె గింజలలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండేటటువంటి ఇన్ఫ్లమేషన్, వాపులను తగ్గిస్తాయి. మెదడు చురుగ్గా పనిచేయడానికి ఈ సహాయపడతాయి. ఈ గింజల కలయిక వల్ల మన శరీరానికి కావాల్సిన సూక్ష్మ పోషకాలు అంటే మైక్రోన్యూట్రియంట్స్ చాలా ఎక్కువ మొత్తాల్లో అందుతాయి. ఇక పెసరపప్పు లాంటి వాటిలలో జీర్ణశక్తి అనేది లఘుగా ఉంటుంది కాబట్టి పెరుగుతుంది. పెసరపప్పు అనేది చాలా తేలిగ్గా జీర్ణమయ్యే ప్రోటీన్ వనరు. ఇది శరీరానికి చలవ చేస్తుంది. వేసవి కాలంలో కూడా ఈ ప్రోటీన్ పొడిని ధైర్యంగా తీసుకోవచ్చు. పెసరపప్పులో ఉండే అమైనో యాసిడ్స్ కండరాల మరమ్మతుకి సహాయపడతాయి. దీని ప్రత్యేకత మరొకటి ఏమిటంటే ఇది మనం ఈ ప్రోటీన్ పౌడర్కి కావాల్సినటువంటి మంచి స్మెల్ని, ఆ రుచిని, ఇలాంటి వాటిని ఇంప్రూవ్ చేస్తుంది. సరే, అసలు ఈ ప్రోటీన్ పౌడర్ తయారీ విధానం ఏమిటి, ఇది ముందు తెలుసుకుందాం. అంటే ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవటం అనేది చాలా సులభం. దీనికి కేవలం ఒక పావు గంట అంటే 15 నిమిషాలు సమయం సరిపోతుంది. ప్రతి పదార్థాన్ని కూడా దీన్ని కావాల్సిన నిష్పత్తిలో తీసుకోవటం ముఖ్యం, అలాగే సరైన పద్ధతిలో తీసుకోవటం ముఖ్యం. అంటే ఏమిటి, ఉదాహరణకు రాగులు. దీన్ని ఎలా సిద్ధం చేయాలి, ఒక కప్పు రాగులను తీసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత బాదం, వేరుశనగలు, పెసరపప్పు ఇలాంటి పదార్థాలని విడివిడిగా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు వేయించడం చాలా ముఖ్యం. బాణల్లో ప్రతి పదార్థాన్ని కూడా విడివిడిగా వేయించాలి, అన్నింటినీ కలిపి కాదు. ఎందుకంటే ఒక్కో దానికి ఒక ఫ్రైయింగ్ టైం ఉంటుంది. 4 నుంచి 5 నిమిషాల పాటు ఇలాగ దోరగా వేయించడం వల్ల వీటిలో ఉండేటువంటి తేమ పోతుంది, నిల్వ అంటే షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది. ఇది పౌడర్ ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి మీకు సహాయపడుతుంది. వేయించడం అనే ప్రక్రియ వల్ల ఏం జరుగుతుంది, జీర్ణ ప్రక్రియ అనేది సులభతరం అవుతుంది. ఇక పొడి చేయటం అనేది చాలా ముఖ్యం. ఈ వేయించిన పదార్థాలన్నింటినీ కూడా ముందు పూర్తిగా చల్లార్చాలి. చల్లారిన తర్వాత మిక్సీలో విడివిడిగా వేసి మెత్తగా పొడి చేయాలి. అన్నింటినీ కలపాలి. అంటే ఈ మిశ్రమం ఎంత మెత్తగా ఉంటే పాలల్లో అంత త్వరగా మీకు బూస్ట్, బోర్న్విటా లేకపోతే హార్లిక్స్ లాగా కలుగుతుంది. ఇది జల్లించడం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు అన్నింటినీ కలిపి మెత్తటి పొడి చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మళ్ళీ వస్త్రగాడితం పట్టాలి లేదా జల్లించాలి. మిగిలిన రవ్వ లాంటి పదార్థం ఏమైనా ఉంటే మళ్ళీ పొడి చేసి మళ్ళీ జల్లించుకోవాలి.
ఇలాగ చేయటం వల్ల దీని నాణ్యత పెరుగుతుంది. నిల్వ చేయటం కూడా చాలా ముఖ్యం. తయారు చేసుకున్న ఈ పొడిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. దీనివల్ల పౌడర్ తాజాగా ఉంటుంది, వాసన మారకుండా ఉంటుంది. ఇక వాడే విధానం అలాగే జాగ్రత్తలు కూడా తెలుసుకోవాలి. ఈ ప్రోటీన్ పౌడర్ అనేది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు. 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల ఈ పొడిని గ్లాసు పాలకు కలిపి దీన్ని స్మూతీ లాగా తీసుకోవచ్చు, లేకపోతే పాలతో మిక్స్ చేసి కూడా తీసుకోవచ్చు, లేదా షేక్స్లో కూడా వాడుకోవచ్చు. తీపి కోసం చక్కెర బదులుగా తేనె కానీ ఖర్జూరం పొడి కానీ ఇలాంటివి వాడుకోవచ్చు. ఇది శరీరానికి సహజమైన తీపిని, అదనపు ఇనుముని ఇస్తుంది. ప్రతిరోజు ఉదయం అల్పాహారంతో పాటు తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. సరే, వీటితో పాటుగా ఇంట్లో తయారు చేసుకోదగ్గ ఔషధాలు కూడా మీరు తెలుసుకోవాలి. అంటే మనం ఏ పర్పస్కి వాడుతున్నాం ఈ ప్రోటీన్ పౌడర్ని? శరీర దారుఢ్యం కోసం, ఆరోగ్యం కోసం. కాబట్టి మన వంటింట్లో ఉండేటువంటి మూలికల్లో కొన్ని ప్రత్యేక మిశ్రమాలని మీరు రూపొందించుకోవచ్చు. ఉదాహరణకు దీన్ని బలవర్ధకంగా తయారు చేసుకోవాలంటే ఈ బలవర్ధక రాగి పానీయం, రాగులతోటి పానీయం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పుకున్న విధంగా తయారు చేసిన రాగి పొడిని ఒక 2 స్పూన్లు తీసుకోండి. దీన్ని గోరువెచ్చని పాలకు కలిపి రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇది గాఢమైన నిద్రను కలిగిస్తుంది, శరీరపు అలసటని తగ్గిస్తుంది. అవసరమైతే దీనికి ఒక 1/4 టీ స్పూన్ నెయ్యి కలిపి తీసుకోవచ్చు. ఇక దీన్నే శక్తిదాయకంగా ఈ ఒక ఉండల్లాగా కూడా తయారు చేసుకోవచ్చు. అంటే ఈ ప్రోటీన్ పౌడర్కి కొద్దిగా బెల్లం పాకం అలాగే నెయ్యి కలిపి చిన్న ఉండగా చుట్టుకోవాలి. రోజుకి ఒక ఉండ చొప్పున తింటూ ఉంటే గర్భిణీ స్త్రీలకి, ఎస్పెషల్లీ పాలిచ్చే తల్లికి అవసరమైన కాల్షియం అందుతుంది. ఇక దీన్ని పోషక విలువలు ఇచ్చే గంజిగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పొడిని నీళ్ళ కలిపి ఉడికించి గంజిలా చేసుకోవాలి. దీంట్లో కొద్దిగా మజ్జిగ, ఉప్పు కలిపి తాగితే ఎండదెబ్బ తగలకుండా ఉంటుంది. ఇక ఈ బలాన్ని ఇచ్చేటువంటి శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి. వీటిని మీకు మెయిన్ మెడిసిన్ లాగా తీసుకుంటూ ఇప్పుడు మనం రాగులతో చేసిన పౌడర్ని అనుపానంగా తీసుకోవచ్చు. అంటే రాగుల ప్రోటీన్ పొడితో పాటుగా ఇతర ధాతువులను బలపరిచే కొన్ని శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. ఉదాహరణకు అశ్వగంధ చూర్ణం. ఇది శరీరానికి అపారమైన శక్తిని ఇస్తుంది. రోజుకి 2 సార్లు 3 నుంచి 5 గ్రాముల చొప్పున పాలు లేదా నీళ్ళతో దీన్ని తీసుకోవచ్చు. ఇది కండాల పుష్టిని పెంచుతుంది. శతావరి కల్పం కూడా ఇదే పద్ధతిలో పనిచేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అద్భుతమైనటువంటి రసాయనం ఇది. ముఖ్యంగా స్త్రీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోజుకి 1 లేదా 2 స్పూన్లు పాలతో కలిపి దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ధాత్రి రసాయనం గురించి కూడా చెప్పుకోవాలి. విటమిన్ సి ఎక్కువగా ఉండేటువంటి ఉసిరితో దీన్ని తయారు చేస్తారు. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. ప్రోటీన్ అబ్జార్ప్షన్కి సహాయపడుతుంది. భోజనానికి ముందు 1 స్పూన్ తీసుకోవాలి. బలారిష్టం కూడా అంతే, నరాలకి బలాన్ని ఇస్తుంది. ద్రవరూప ఔషధం. ప్రతిరోజు కూడా భోజనం తర్వాత 15 నుంచి 20 మిల్లీలీటర్ల పరిమాణంలో సమానమైన నీటితో దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు విన్నవించాలి. మనం ఈ వీడియోలో తెలుసుకున్నటువంటి ఈ రాగిల తాలూకు ఈ ప్రోటీన్ పొడి అనేది కేవలం ఆహారం మాత్రమే కాదు, ఒక సంపూర్ణమైన జీవన శైలి తాలూకు ఒక మాడిఫికేషన్, ఒక మార్పు. రాగులు, నట్స్, గింజలు వీటన్నిటి కలయిక శరీరానికి అవసరమైన ప్రోటీన్, కాల్షియం, ఇనుము అలాగే ఒమేగా-3 లాంటి శక్తివంతమైనటువంటి పోషకాలను అందిస్తాయి. సహజసిద్ధంగా ఇంట్లో తయారు చేసుకుంటాం కాబట్టి ఈ పొడి ఆ విదేశీ సప్లిమెంట్ల కంటే మెరుగైన ఫలితాన్ని ఇస్తుంది. ఆయుర్వేద మూలికలతో దీన్ని జత చేస్తాం కాబట్టి శారీరక ధాతువులు బలోపేతం అవుతాయి. చూడండి, ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మార్కెట్లో దొరికేటటువంటి కృత్రిమ పొడుల జోలికి వెళ్లకుండా మన సాంప్రదాయ ధాన్యాన్ని నమ్మటం వల్ల దీర్ఘకాలపు ప్రయోజనాలు మనకి అందుతాయి. ఆహారమే ఔషధంగా మారిందనుకోండి, అప్పుడు రోగాలు మన దరిచారం. ఈ చిన్న మార్పు మీ కుటుంబం మొత్తానికి ఒక రక్షణ కవచం కింద నిలుస్తుంది. మీ ఆరోగ్యం మీ వంటింట్లోనే మొదలవుతుందని ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. వెన్నెల కురిసే 100 శరతులు, మంచు కురిసే 100 హేమంతాలు, పూలు పూచే 100 వసంతాలు. 100 ఏళ్ల సంపూర్ణ ఆయుర్దాయంతో వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.